ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాను గురువారం అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నవీన్, డిపిఆర్ఓ రామచంద్రరాజు, సంబంధిత పట్టణ కౌన్సిలర్లు, సంబంధిత ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. మేడం లాస్ట్ టైం ఈ పెద్ద చెట్లు మనం కొట్టించినప్పుడు బయట నుంచి క్లారిటీ రాదు. కనిపెట్టినప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాడు, వాళ్ళు ఇటు వస్తుంది. చూసేసరికి అప్పుడు అవన్నీ దోసుకోవడానికి వచ్చినారు. కంపల్సరీ త్వరగా ఉన్నాయి. ఉంటాడు దాని మీద మన కోఆర్డినేట్ చేద్దానికి మన కోఆర్డినేట్ ఉంటాడు ఈచ్ సెక్టార్కు. ఈరోజు మనం కింద వర్క్ చేస్తున్నాం. మన ఫస్ట్ పార్ట్ ఆ పార్ట్ వర్క్ చేస్తున్నాం. ఇవాళ 20 జరుగుతున్నాం. సిటీ పార్టీ లాస్ట్ టైం అదే చేసిన బికాస్ మనం ఇది క్లియర్ చేయకపోతే స్ట్రక్చర్ కరెక్ట్గా కంపెనడానికి ఉంటుంది. అదైపోయింది. స్టెప్స్ రోడ్ కూడా ఫస్ట్ రోడ్ అదే మన దగ్గర కిందకి వెళ్ళి వాడికెళ్ళి వస్తుంది మేడం అది. సో యాక్చువల్ ఫస్ట్ వే అదే మనకు. తర్వాత మనకి టూరిజం అప్పుడే వచ్చేస్తాయి. వాటర్ది కూడా మేడం మనకు వరకు అయితేనే మన పాండు మనం ఇప్పుడు చెట్లు మనం డిస్టర్బ్ చేయట్లేదు. ఓన్లీ వాల్ మీద ఉన్న మొత్తం పైన మొత్తం బయట ఏదైనా చేయొచ్చు. మనం స్ట్రక్చర్ లోపలికి మాట్లాడుకోవచ్చు, ఇక్కడనే ఏం చేయకూడదు. సో దానికి మనం అందుకే ముగ్గురు కానీ నలుగురికి పెట్టండి. షిఫ్ట్ వారీగా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. 8 hours per day. డెవలప్ చేసి ఉంది మేడం, కొంచెం చేసింది కానీ కింద మనకి వచ్చినప్పుడు పక్కన అలాంటివి వచ్చేస్తుంది. సూపర్వైజర్స్ ఎవరు ఉంటారు? అది ఇంకా మన మ్యాన్ పవర్ వార్డ్ ఆఫీసర్స్ ఆల్సో సూపర్వైజర్స్ కొన్ని జోన్స్ లో వాళ్ళకి పెట్టిన వాళ్ళు కూడా చూసుకుంటారు. 1 week యాక్టివిటీ కదా, బికాస్ ఇది కంటిన్యూస్ గా మనం చేయలేదు. 1 week లో వీళ్ళకి ఐడియా ఉంది కట్టాల్సి యూజ్ చేసి మొత్తం చేస్తాం మేడం. ఇంతకుముందు పై వరకు వచ్చింది కానీ ఇంతకుముందు కూడా మొత్తం చేసాం మనం. మేడం ఉన్నప్పుడే అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే చేశారు. అప్పుడే అట్లా ఏం చేశారు.
ఉండే వాళ్ళు కాళ్ళు పెట్టుకొని మనకు దిగి వాళ్ళు ఇవన్నీ కటింగ్ అంతా క్లియర్గా వాళ్ళు అయితే వాళ్ళు లేరా వర్కర్స్ నేను వచ్చిన ఉన్నారు. ఇప్పుడు హరితహారం ఇప్పుడు డ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ టౌన్లో ఉన్న మెదక్ కిల్లా పరిశీలన చేయడం జరిగింది. నాతో పాటు జేసీ నాగేష్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు, ఆర్డీఓ రమాదేవి గారు, మన లోకల్ కౌన్సిలర్, వైస్ చైర్పర్సన్, మా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు కూడా నూతనంగా జాయిన్ చేశారు. వాళ్ళ సిబ్బంది కూడా అందరూ విజిట్ చేశారు. ఇక్కడ కిల్లాలో ఉన్న మనకి అన్ని దర్వాజాలు ఉన్నాయి, గజశాల ఉన్నాయి, పైన మనకి జైలు కూడా ఉంది. ఏ స్పాట్లో ఏమేం పని చేయాల్సిన ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉన్న ఎంత డ్యామేజ్ ఉంది అది చూసుకోవడం జరిగింది. దాని పరంగా మా కమిషనర్ గారు ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో మనం మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడే ఓన్లీ డీవెజిటేషన్, చెట్లు తీయడం మాత్రమే చేస్తున్నాము. దీని తర్వాత ఏ స్ట్రక్చర్లో ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత చేయాల్సిన ఉంది ప్రిజర్వేషన్ పరంగా, ప్లస్ దీంతోపాటు మనకి రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడనే మనకి ఫంక్షన్ చేయడానికి కానీ, ఒక చిన్న ఈవెంట్ చేయడానికి, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు పైన ఒకటి మ్యూజియం కూడా మా జిల్లాలో దొరికిన స్కల్ప్చర్స్ పెట్టుకొని అక్కడ దానికి కొద్దిగా హిస్టరీ చెప్పడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో లేజర్ షో కూడా, లైటింగ్ పెట్టడానికి కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ దిస్ ఫోర్ట్. సో ఈరోజు ఒకటే ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మున్సిపాలిటీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరికీ సపోర్ట్తో. ఇంకా ముందుకి వస్తే ఇక్కడనే మనం ఒకటే మేజర్ స్పాట్ లాగా తయారవుతుంది. మా మెదక్ జిల్లా కానీ మా హైదరాబాద్ పక్కనే కూడా ఇది ఒకటే మేజర్ టూరిస్ట్ స్పాట్ లాగా, ఇంకా మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చూసుకోవడానికి, ఇక్కడే టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళకి ఒకటే ఇక్కడ నుంచి మొత్తం మెదక్ టౌన్కి వ్యూ లాగా చేయడానికి మనం ప్లాన్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనకి టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్ మేడం కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి డైరెక్షన్స్ మేరకు మనం ఇది ప్లాన్ ఒకటి ఈరోజు సబ్మిట్ చేస్తున్నాము మేడంకి. ఇప్పుడే విజిట్ చేసిన తర్వాత ఏమేమి ఇన్పుట్స్ వచ్చినాయి, ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, దీని పరంగా మేడంకి సబ్మిట్ చేసి ఫర్దర్ గ్రాంట్స్ కోసం కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ప్రసాద్ స్కీమ్ ఉన్నాయి, మనకి హృదయ స్కీమ్ ఉన్నాయి, దాంట్లో కూడా ఈ స్కీమ్కు ట్యాగ్ చేయడం జరుగుతున్నది. సో మా మెదక్ జిల్లాలో కిల్లాతో పాటు ఇంకా టూరిజం స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ డెవలప్ చేసి మెదక్ జిల్లాకి ఒక రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఒక గుర్తింపు చేయడానికి ఇది మెదక్ టూరిజం సర్కిట్ మనం తయారు చేస్తున్నాము. ఈరోజు మొదలు పెడుతున్నాము. ఇప్పుడు హరిత బ్యాక్ సైడ్ మొత్తం మెట్లు బాగున్నాయి మేడం. కొంచెం క్లీనింగ్ చేస్తే మెట్లు వాడుకోవచ్చు. మేడం ఇస్ ఆల్సో రెడీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.